హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. సంఘీభావం చేస్తూ నిరాదీక్ష కూర్చున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు చెబుతున్నాం. అలాగే ఈ శిబిరంకి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, వాళ్ళ బృందం అందరికీ నా యొక్క స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఆదోని జిల్లా చేయాలని చెప్పి దాదాపు 30 రోజుల పైన అయిపోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలే. అయినా ఈ పోరాటం వాళ్ళు జిల్లా ప్రకటించేవరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు మనం మద్రాస్ గవర్నమెంట్ లో ఉండి అక్కడ నుంచి కర్నూలు రాజధానిగా, అలాగే హైదరాబాద్ రాజధానిగా, అమరావతి రాజధాని అయింది. కానీ మన ఆదోని బతుకులు మాత్రము ఎక్కడ మార్పు రాలే. ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్నాం. మనకు ఉండే ఒకటే రోడ్డు, ఈ ఒక్క రోడ్డు తప్ప మనకి నేషనల్ హైవే రోడ్స్ చాలా తక్కువ. కనుక జిల్లా అయితే కనెక్టివ్ గా నేషనల్ హైవే రోడ్స్ కూడా వస్తాయి. అలాగే మెడికల్ కాలేజ్ వస్తుంది, ఆల్రెడీ వచ్చింది, దానికి కంప్లీట్ చేస్తారు. 300 బెడ్ హాస్పిటల్ ఆదోన్లో పెట్టినారు, కానీ సంపూర్ణంగా డాక్టర్ అక్కడ లేదు. కార్డియాలజిస్ట్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ, యూరాలజిస్ట్ కానీ ఈ రకమైన డాక్టర్ అక్కడ రావాలి. ఎంఆర్ఐ రావాలి, స్కానింగ్ రావాలి. ఇవన్నీ రావాలంటే మనము జిల్లా సాధించుకుంటే తప్ప ఏమి రాదు. ఈరోజు అన్ని విషయాలు కూడా చెప్పినాము, డైలీ చెప్తూనే ఉన్నాము. మనకి సెకండ్ బాంబే అని ఇక పేరు వచ్చింది, కానీ ఇది సెకండ్ బాంబే కాదు, వలస బాంబే, వలసలు పోయే బాంబే అయిపోయింది ఇది. అంతేగాని ఉన్న పేరుని 76 సంవత్సరాల స్వతంత్రం వస్తే కూడా మారలే. ఈరోజు చేనేత వర్గం వాళ్ళు ఆదరణలో చాలా మంది ఉన్నారు. చేనేత వర్గీయులు చాలా బ్రహ్మాండమైన చీరలు తయారు చేస్తున్నారు. హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీ కూడా ఉండింది, గతంలో జంఖానా ఫ్యాక్టరీ ఉండింది. ఈరోజు ఏమైంది పరిస్థితి? వాళ్ళు ఒక చీర తీసుకొని నేసేదానికే వాళ్ళకి ఖర్చులు భరించలేక వాళ్ళు పురోగతి ఉంది. కనుక అది వాళ్ళకి కడుపు నిండుతుందో లేదో కానీ వాళ్ళు ఆ వృత్తి అలాగే కొనసాగుతున్నారు. కనుక ఒకప్పుడు ఎమీనూరులో సోమప్పగా ఉన్నప్పుడు మన ఢిల్లీలో చేనేత వర్గానికి ఒక ఆఫీస్ ఉండేది. ఈరోజు ఏమైంది? ఆయన పోయిన తర్వాత అక్కడ ఢిల్లీలో గురించి కూడా దానిపైన ఏమీ లేదు. కనుక చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ గల వ్యక్తి, ఆయనకి ఆలోచన ఉంది. మళ్ళీ ఆలోచన ఉన్నప్పుడు జిల్లా చేయవలసిన బాధ్యత ఆయనకు ఉంది. మళ్ళీ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13 జిల్లాలు ఉంటే 26 జిల్లాలు చేసినారు, 13 జిల్లాలు అడిషనల్ గా చేసినారు. మీరు వచ్చి కేవలం 3 జిల్లాలు ప్రకటించి ఆదోని నాకు తెలియదు అని చెప్పడము చాలా హాస్యాస్పదం. మీరు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జిల్లా కోసం మనము ప్రయత్నం చేసినాము, శిబిరం కూడా చేసినాము, అప్పుడు కూడా చేసినాం. కానీ అప్పట్లో వాళ్ళు 13 జిల్లాలు ఇచ్చి దాన్ని సరి చేసినారు తప్ప కొత్తగా జిల్లాలు ఎక్కడ ప్రకటించలే. ఈరోజు మార్కాపురం కానీ, తర్వాత ఇక్కడ మల్లంపల్లి కానీ వాళ్ళేమో అడిగినారా జిల్లా ఇవ్వమని? అడిగిన వాళ్ళకి జిల్లా ఇవ్వమంటే అడగకుండా లేకుండా వాళ్ళకి జిల్లా ఇస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మాకు జీవనాడి మా ఆదోని చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాలకి మనకు కావాల్సింది జిల్లా. మనకు ఎప్పుడైతే జిల్లా అవుతుందో ఆదోని అభివృద్ధి చెబుతుంది. కనుక ఇది సాధించే వరకు మేము పోరాడతాము. చాలా మంది మాట్లాడవలసి వచ్చారు. కనుక ఈ అవకాశం కల్పించిన జేఏసీ నాయకులకు, అలాగే కూర్చున్న సుఖదశ సమాజ్కి, ఇక్కడ విచ్చేసిన నాయకులకు, మిత్ర బృందంకి, విలేకరుల బృందంకి అందరికీ పేరు నమస్కారం చేస్తున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని.